ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఆత్మజ్ఞాన జిజ్ఞాసులందరికీ నమస్కారము. ఈరోజు మనము కాశీ మణికర్ణికా తీరాన శ్రీరామకృష్ణులకు కలిగిన దివ్య దర్శనం గురించి తెలుసుకుందాం. కాశ్యంతు మరణాన్ముక్తి. కాశీ క్షేత్రంలో మరణిస్తే ముక్తి లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. కానీ ఆ ముక్తి ఎలా లభిస్తుంది? సాక్షాత్తు ఆ పరమశివుడు ఆ జీవుడికి ఎలా మోక్షాన్ని ప్రసాదిస్తాడు? ఈ విషయాన్ని తన దివ్య దృష్టితో చూసి లోకానికి చాటి చెప్పారు యుగ అవతారమూర్తి శ్రీరామకృష్ణ పరమహంసల వారు. ఒకరోజు శ్రీరామకృష్ణులు తన అనుచరులైన మధురబాబు హృదయులతో కలిసి పడవలో వెళ్తున్నారు. పడవ మణికర్ణికా ఘట్టానికి సమీపించింది. అక్కడ నిరంతరం చితిమంటలు వెలుగుతూనే ఉంటాయి. ఆ శ్మశాన వాటికను చూడగానే శ్రీరామకృష్ణుల ముఖంలో అలౌకికమైన మార్పు మొదలయ్యింది. రామకృష్ణ పరమహంసల వారు అకస్మాత్తుగా పడవ అంచున నిలబడిపోయారు. ఆయన కళ్ళు చెమర్చి ముఖం దైవిక కాంతితో వెలిగిపోతుంది. ఆయన పడిపోతారేమో అని భక్తులు కంగారుగా పట్టుకోబోయారు. కానీ ఆయన ఒక దివ్యమైన స్థితిలో నిశ్చలంగా ఉన్నారు. సాధారణంగా శవాన్ని చూస్తే భయం లేదా వైరాగ్యం కలుగుతుంది. కానీ రామకృష్ణులు ఆనంద పరవశులై సమాధి స్థితిలోకి వెళ్ళిపోయారు. అక్కడ ఆయనకు ఏ సామాన్య మానవుడికి గోచరించని ఒక అద్భుత దృశ్యం కనిపించింది. ఆ దృశ్యం ఏమిటో రామకృష్ణుల వారు తన అనుభవంలో ఇలా వివరించారు. నేను చూశాను, తెల్లని శరీరముతో పింగళ వర్ణపు జటలతో ఉన్న విశ్వేశ్వరుడు ప్రతి చితి వద్దకు వెళ్తున్నాడు. చితిపై ఉన్న ప్రతి జీవుడి చెవిలో తారక బ్రహ్మమంత్రాన్ని ఉపదేశిస్తున్నాడు. మరోవైపు సర్వశక్తిమయి అయిన శ్రీ జగదంబ మహాకాళి ఆ జీవుడి స్థూల సూక్ష్మ కారణ శరీరాల బంధాలను స్వయంగా విడదీస్తోంది. మోక్షద్వారాలను తెరచి ఆ జీవుని కైవల్య ధామమునకు పంపుతోంది. ఎంతోమంది యోగులు యుగాల తరబడి తపస్సు చేస్తే గాని లభించని అద్వైత సిద్ధిని కాశీ విశ్వనాథుడు ఆ పుణ్యక్షేత్రంలో మరణించే ప్రతి జీవికి క్షణకాలంలో ప్రసాదిస్తున్నాడు. రామకృష్ణుల ఈ దివ్య దర్శనం కాశీక్షేత్ర మాహాత్మ్యానికి ఒక సజీవ సాక్ష్యం. ఓం నమః శివాయ. రామకృష్ణార్పణమస్తు.